పాకిస్తాన్ స్పిన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ యొక్క బౌలింగ్ యాక్షన్ గురించి వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అంటే అతను వేస్తున్న బౌలింగ్ లీగలా లేదా ఇల్లీగల్ అని చెప్పమని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే మనం ఉస్మాన్ తారిక్ యొక్క బౌలింగ్ యాక్షన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోలో మనం త్రో బౌలింగ్కి సంబంధించిన రూల్స్ అన్నింటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. మెయిన్లీ ఎవరైతే ఫ్యూచర్లో బౌలర్ అవుదాం అనుకుంటున్నారో అలాగే త్రో బౌలింగ్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ముందు మనం త్రో బౌలింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా వేస్తారు, రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ మనకి దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఉస్మాన్ తారిక్ యొక్క బౌలింగ్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం గల్లీ క్రికెట్లో ఎవరైనా బౌలర్ ఇల్లీగల్ యాక్షన్తో బౌలింగ్ చేస్తే దాన్ని త్రో బౌలింగ్ అంటాం. బట్ ప్రొఫెషనల్ క్రికెట్లో దీన్ని చెకింగ్ అంటారు. అయితే ఈ చెకింగ్ విషయంలో చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అంటే గతంలో నేను చెకింగ్కి సంబంధించి ఒక షార్ట్ వీడియో చేశాను. బట్ ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే మలింగా త్రో బౌలింగ్ చేస్తున్నాడు, పతిరానా త్రో బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అసలు చాలామందికి చెకింగ్ అంటే ఏంటో క్లియర్గా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బౌలర్ తన ఆర్మ్ని సైడ్ నుంచి రొటేట్ చేస్తే దాన్ని త్రో బౌలింగ్ అనుకుంటున్నారు, అదే పైనుంచి వేస్తే దాన్ని ప్రాపర్ బౌలింగ్ అనుకుంటున్నారు. బట్ నిజానికి ఇది ఒక బిగ్ మిస్కన్సెప్షన్. త్రో బౌలింగ్ అనేది ఎల్బోని బెండ్ చేయడానికి సంబంధించింది. అంటే మోచేతిని బెండ్ చేసి బౌలింగ్ చేస్తే దాన్ని త్రో బౌలింగ్ అంటారు. అంతేగాని బౌలర్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి యాంగిల్ని బేస్ చేసుకుని త్రో బౌలింగ్ అని చెప్పి డిసైడ్ చేయరు. సో మీకు ఇప్పుడు క్లియర్గా కొన్ని ఇమేజెస్ ద్వారా చెప్తా చూడండి. ఇక్కడ ఒక బౌలర్ నుంచి తన హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి బాల్ని పట్టుకున్నాడు, తన హ్యాండ్లో ఎక్కడ కూడా బెండ్ లేదు. అండ్ ఇప్పుడు బౌలర్ కనుక ఈ విధంగా బౌలింగ్ చేస్తే దీన్ని హై ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ అంటారు. వేరే ఇమేజ్లో చూసుకుంటే బౌలర్ తన ఆర్మ్ని కాస్త సైడ్కి పెట్టాడు, బట్ తన ఎల్బో మాత్రం ఎక్కడ బెండ్ అవ్వలేదు, అంటే హ్యాండ్ ఇంకా స్ట్రైట్గానే ఉంది. సో ఇది కూడా లీగల్ బౌలింగ్ యాక్షనే. ఇక నెక్స్ట్ ఫోటోలో చూసుకున్న సేమ్ షోల్డర్ కొంచెం కిందకి వెళ్ళింది కానీ తన ఆర్మ్ ఎక్కడ బెండ్ అవ్వలేదు, అండ్ ఇది కూడా లీగల్ బౌలింగ్ యాక్షనే. ఇక ఫైనల్ ఈ పిక్లో చూసుకుంటే ఆల్మోస్ట్ షోల్డర్ అనేది 90 degreesకి వచ్చేసింది, బట్ స్టిల్ అతని ఎల్బోని ఎక్కడ బెండ్ చేయలేదు. సో దీంతో ఎలా బౌలింగ్ చేసినా సరే దాన్ని లీగల్ బౌలింగ్ యాక్షన్ అంటారు. మరి ఇక్కడ దీని పేరు మారుతుంది. అంటే మనం పైనుంచి వేసినప్పుడు ఏమని చెప్పుకున్నాం, హై ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ అని చెప్పుకున్నాం. బట్ ఈ సందర్భంలో మాత్రం సైడ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ లేదా రౌండ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ అంటారు. సో ఈ విధంగా ఒక బౌలర్ తన ఎల్బోని బెండ్ చేయకుండా తన ఆర్మ్ని ఇలా రొటేట్ చేస్తూ బౌలింగ్ చేయొచ్చు. బట్ రూల్ ఏంటంటే ఇలా సైడ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ చేసినప్పుడు ఆ హ్యాండ్ మరీ కిందకి వెళ్ళిపోకూడదు, అంటే తన షోల్డర్ హైట్ కంటే కిందకి వెళ్ళిపోకూడదు. ఒకవేళ తన షోల్డర్ హైట్ కంటే కింద నుంచి బౌలింగ్ చేస్తే దాన్ని అండర్ ఆర్మ్ బౌలింగ్ అంటారు. సో ప్రజెంట్ దీన్ని బ్యాన్ చేశారు కాబట్టి బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు తన ఆర్మ్ ఎప్పుడు కూడా షోల్డర్ కంటే కిందకి వెళ్ళకూడదు. ఎనివే మీకు ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అంటే మలింగా వేస్తుంది త్రో బౌలింగ్ కాదు, అలాగే పతిరానది త్రో బౌలింగ్ కాదు. ఇన్ఫాక్ట్ మనకి గతంలో కేదార్ జాదవ్ కూడా అలాంటి బౌలింగ్ చేసేవాడు. అంతెందుకు రీసెంట్గా నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ కూడా ఈ సైడ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ యూజ్ చేశాడు. సో మీకైతే ఇప్పుడు త్రో బౌలింగ్ విషయంలో ఉన్న మొదటి మిస్కన్సెప్షన్ పోయింది అనుకుంటున్నా. ఇక రెండో మిస్కన్సెప్షన్ విషయానికి వస్తే చెప్తే చాలామంది ఆశ్చర్యపడతారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే రూల్ చాలామందికి తెలియకపోవచ్చు. సో అదేంటంటే ఎక్కడ కూడా ఎంసీసీ రూల్స్లో ఒక బౌలర్ తన ఆర్మ్ను రొటేట్ చేసి బౌలింగ్ చేయాలని చెప్పి రూల్ లేదు. అంటే బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు చేతిని తిప్పేయాలని చెప్పి ఎక్కడ కూడా రూల్ లేదు. ఉన్న రూల్ అలా మోచేతిని బెండ్ చేసి బౌలింగ్ చేయకూడదు. అయితే బౌలర్స్ అందరూ పిచ్ వల్ల ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి చేయి తిప్పి మరీ బౌలింగ్ చేస్తున్నారు, నార్మల్గా నుంచుని వేసేయచ్చు కదా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది ఇప్పుడు. సో దీనికి ఆన్సర్ అయితే క్వశ్చన్లోనే ఉంది. అంటే మనకున్న రూల్ ఏంటి, బౌలర్ తన మోచేతిని 15 degrees కంటే ఎక్కువ బెండ్ చేసి బౌలింగ్ చేయకూడదు. విచ్ మీన్స్ నుంచుని బౌలింగ్ చేసినా సరే ఎల్బోని బెండ్ చేయకుండా బౌలింగ్ చేయాలి. బట్ ఇలా చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకసారి మీరు పైకి లేచి నిలబడి మీ ఎల్బోని బెండ్ చేయకుండా బౌలింగ్ చేయడానికి ట్రై చేయండి, అది కూడా నుంచుని. చేశారా, ఏమైంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బాల్ని స్పీడ్గా విసరలేం. మనం ఎప్పుడైతే ఎల్బోని బెండ్ చేసి బాల్ని విసురుతామో అప్పుడు అది స్పీడ్గా వెళ్తుంది. అలా కాకుండా చేయి స్ట్రైట్గా పెట్టి బాల్ని విసరడం అంటే ఈజీగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. బాల్ని మనం కంట్రోల్ చేయలేం, అలాగే బాల్ని ఎక్కువ స్పీడ్తో విసరలేం. సో దీని కారణంగానే బౌలర్స్ అందరూ కూడా చేయి తిప్పి బౌలింగ్ చేస్తారు. అది కూడా పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి జంప్ చేసి చేయి తిప్పి బౌలింగ్ చేస్తే బాల్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది. అంటే పేస్ బౌలర్స్ బాల్ స్పీడ్గా వేయాలి కాబట్టి ఎక్కువ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తారు. అందుకే వాళ్ళ బాల్ స్పీడ్ అరౌండ్ 140 kilometers ఉంటుంది. వేరే స్పిన్నర్స్ చూసుకుంటే తక్కువ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు, అందుకే వాళ్ళ బౌలింగ్ స్పీడ్ అరౌండ్ 100 ఉంటుంది. సో బౌలర్ తన ఎల్బోని బెండ్ చేయకుండా స్పీడ్గా బౌలింగ్ చేయాలంటే ఖచ్చితంగా మొమెంటం క్రియేట్ చేయాలి. అండ్ ఆ మొమెంటంని క్రియేట్ చేసి స్పీడ్ని జనరేట్ చేయడం కోసమే పరిగెత్తుకుంటూ వచ్చి చేయి తిప్పి బౌలింగ్ చేస్తారు. అదర్వైజ్ మీరు నుంచి ఎల్బోని బెండ్ చేయకుండా బౌలింగ్ చేస్తే అది 50 kilometers వేగంతో కూడా వెళ్దా. సో మీకు ఇప్పుడైతే ఈ రెండో మిస్కన్సెప్షన్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అంటే బౌలర్స్ తమ ఆర్మ్ని ఎందుకు రొటేట్ చేసి బౌలింగ్ చేస్తారో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక థర్డ్ వన్ చూసుకుంటే మరో మిస్కన్సెప్షన్ ఉంది, అంటే ఇది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు త్రో బౌలింగ్ అంటే ఏంటి, బౌలర్ తన ఎల్బోని బెండ్ చేసి బౌలింగ్ చేస్తే దాన్ని త్రో బౌలింగ్ అంటాం. అది కూడా ఐసీసీ పెట్టిన రూల్స్ ప్రకారం 15 degrees కంటే ఎక్కువ బెండ్ చేసి బౌలింగ్ చేయకూడదు. లేదు అంతకంటే ఎక్కువ డిగ్రీస్ ఎల్బోని బెండ్ చేసి బౌలింగ్ చేస్తే దాన్ని చెకింగ్ అంటారు. ఐసీసీ ఆ బౌలర్ని బ్యాన్ చేస్తుంది. బట్ ఈ ఎల్బో బెండ్ చేసే విషయంలో కూడా ఒక లూప్ హోల్ ఉంది, దాని గురించి ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో మీకైతే ఇప్పుడు స్క్రీన్ మీద ఒక స్కెలిటన్ బాల్ని త్రో చేస్తుంది. అండ్ అది బాల్ని త్రో చేస్తున్నప్పుడు దాని యొక్క ఆర్మ్ని గమనించండి. సరిగ్గా బాల్ని విసిరే టైంలో చూసుకుంటే తన ఎల్బోని పూర్తిగా బెండ్ చేసింది, అంటే ఆల్మోస్ట్ 90 degrees బెండ్ చేసింది. బట్ బాల్ని రిలీజ్ చేసిన తర్వాత చూడండి, తన ఎల్బోలో బెండ్ లేదు, ఆర్మ్ ఆల్మోస్ట్ స్ట్రైట్గా వచ్చేసింది.
విచ్ మీన్స్ త్రో బౌలింగ్కి నిజమైన డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే బౌలర్ బాల్ విసురుతున్నప్పుడు తన ఎల్బోని బెండ్ చేసి ఆ తర్వాత స్ట్రైట్గా చేస్తే దాన్ని త్రో బౌలింగ్ అంటారు. అలా కాకుండా బాల్ విసిరినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన ఎల్బో బెండ్ అలానే ఉంటే దాన్ని త్రో బౌలింగ్ అంటారు. అండ్ మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మొత్తం మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ చెప్పుకోవచ్చు. అతను బౌలింగ్ యాక్షన్ మనం ఎప్పుడు చూసినా సరే చక్కింగ్ చేసినట్టు ఉంటుంది. బట్ నిజానికి అతను చక్కింగ్ చేయడు. తనకి పుట్టుకతోనే ఎల్బో బెండ్ అనేది ఉంది. అంటే అతను క్రికెట్ స్టార్ట్ చేయకముందే తన మోచ్ అయితే వంకరగా ఉంది. దీనివల్ల అతను బౌలింగ్ చేసినప్పుడు తన ఎల్బోని బెండ్ చేసి బౌలింగ్ చేసినట్టు ఉంటుంది, అంటే చక్కింగ్ చేసినట్టు ఉంటుంది. బట్ నిజానికి మురళీధరన్ బాల్ వదిలేసిన తర్వాత చూసుకున్నా సరే ఎల్బో బెండ్ అలానే ఉంటుంది, స్ట్రైట్గా హ్యాండ్ రాదు. సో దీనివల్ల ఐసీసీ మురళీధరన్ యొక్క బౌలింగ్ యాక్షన్ బ్యాన్ చేయలేదు, అతను కంటిన్యూ చేసింది. ఆస్ట్రేలియా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి అతను బ్యాన్ చేద్దామన్నా సరే కుదరలేదు, ఎందుకంటే అతని బౌలింగ్ యాక్షన్ ఐసీసీ రూల్స్కి అనుగుణంగానే ఉంది. ఇన్ఫాక్ట్ 1995 టైంలో అనుకుంటా ఇన్సిడెంట్ జరిగింది, ఒక షార్ట్ వీడియో కూడా మనం చేసుకున్నాం. సో అప్పటి నుండి ఐసీసీ 15 డిగ్రీల బెండ్ అనే రూల్ని తీసుకొచ్చింది. అంటే బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు తన ఎల్బోను 15 డిగ్రీస్ వరకు బెండ్ చేసుకోవచ్చు అని చెప్పి రూల్ని తీసుకొచ్చింది. బట్ ఎనివే మనం ముందు చెప్పినట్టు బాల్ వేసినప్పుడు ఎల్బోని బెండ్ చేసి వదిలేసిన తర్వాత స్ట్రైట్గా పెడితే దాన్ని త్రో బౌలింగ్ అంటారు. కానీ పుట్టుకతోనే ఎల్బో బెండ్ ఉంటే బాల్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఆ బెండ్ నార్మల్గా రాదు, అలానే ఉంటుంది. అండ్ దీనివల్ల మొత్తం మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ లీగల్గా మారింది. సో మీకు ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా త్రో బౌలింగ్కి ఒరిజినల్ డెఫినేషన్. ఇన్ఫాక్ట్ కావాలనుకుంటే ఒకసారి మీరు పైకి వచ్చి ట్రై చేయండి. మీరు మీ ఎల్బోని బెండ్ చేసి ఏదైనా త్రో చేయడానికి ట్రై చేయండి. ఏం జరిగిద్ది, బాల్ మీరు విసిరినప్పుడు మీ ఎల్బో బెండ్గానే ఉంటుంది. బట్ ఆ విసరడం యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి చూసుకుంటే మీ ఆర్మ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడే చేతులు ఏం లేకుండా కూడా ట్రై చేయండి, క్లారిటీ వస్తుంది. ఎనివే మీకైతే త్రో బౌలింగ్ గురించి క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక ఇప్పుడు అమ్మో ఒకటో తారీఖు యొక్క బౌలింగ్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఒకసారి ఉస్మాన్ తారీఖు యొక్క బౌలింగ్ యాక్షన్ చూసుకుంటే తన ఎల్బో బెండ్ మరీ అంత ఎక్కువగా కనిపించట్లేదు, ఏదో స్లైట్గా బెండ్ చేస్తున్నాడు. బట్ దీనికి కూడా అతను ఒక రీజన్ చెప్పాడు, నాకు పుట్టుకతోనే డబుల్ ఎల్బో ఉంది, అందుకే కాస్త బెండ్ అయినట్టు కనిపిస్తుంది అని చెప్పాడు. అంటే నాగరాలు చూస్తే నాకైతే అతను బౌలింగ్ యాక్షన్లో పెద్దగా సస్పెక్ట్ ఏమీ కనిపించట్లేదు. అంటే ఎల్బోని కాస్త బెండ్ చేస్తున్నాడు, బట్ అది మోస్ట్ ఆఫ్ ది టైం చూసుకుంటే అండర్ ఐసీసీ రూల్స్ ప్రకారం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ దీని కారణంగా కానీ ఇప్పటివరకు కంపేర్స్ కానీ మ్యాచ్ రెఫరీ కానీ అతను బౌలింగ్ యాక్షన్ రిపోర్ట్ చేయలేదు. పైగా అతను చెప్పిన డబుల్ ఎల్బో రీజన్ చూసుకున్నా కాస్త కన్సిడరబుల్గానే కనిపిస్తుంది. అంటే అతను బాల్ విసిరేసిన తర్వాత చూసుకుని అతను యాక్షన్ కంప్లీట్ చేసినప్పుడు ఎల్బో బెండ్ అయితే కాస్త గమనించవచ్చు మనం. సో ఉస్మాన్ తారీఖ్ నార్మల్గా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేసినప్పుడు ఎలాంటి సస్పెక్ట్ అయితే నాకు కనిపించట్లేదు. బట్ అతను బౌలింగ్ యాక్షన్ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఆ పాస్ తీసుకుని వేసినప్పుడు. అంటే క్రీజ్ దాకా వచ్చేసి బాల్ వేసే ముందు కాసేపు ఆగి బాల్ వేస్తున్నాడు. అండ్ దీని మీద మీమ్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే మనోడు పాస్ చాలా పెద్దది ఇస్తున్నాడు. అతను ఇచ్చే పాస్కు బ్యాట్స్మెన్ లండన్ కూడా వెళ్ళొచ్చేసి అని చెప్పి కొన్ని మీమ్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఈ విషయంలో నేను కూడా అగ్రీ చేస్తాను, చాలా ఎక్కువసేపు పాస్ చేస్తున్నాడు తన బౌలింగ్ యాక్షన్ని. మరి ఇది ఐసీసీ రూల్స్కి విరుద్ధమంటే అలాంటిది ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ గతంలో మన టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కూడా ఈ కైండ్ ఆఫ్ బౌలింగ్ వేయడం చూసాం. క్రీజ్ వరకు వచ్చి చేతిపై ముందు కాస్త పాస్ ఇచ్చి బౌలింగ్ చేసేవాడు. సో ఇప్పుడు ఉస్మాన్ తారీఖ్ కూడా సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ బౌలింగ్ వేస్తున్నాడు. కానీ అశ్విన్ ఈ పాస్ అనేది అప్పుడప్పుడు రేర్గా చేసేవాడు, కానీ ఉస్మాన్ తారీఖ్ మాత్రం చాలా రెగ్యులర్గా చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతను బౌలింగ్ స్టైల్లో చాలా రెగ్యులర్గా మారిపోయింది. బట్ ఎనివే ఇలా బౌలర్ పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా అతను బౌలింగ్ యాక్షన్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, బౌలర్ ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి చేతికి బౌలింగ్ చేస్తాడు, బౌలింగ్ యొక్క స్పీడ్ని పెంచడం కోసం. కానీ ఉస్మాన్ తారీఖ్ సరిగ్గా క్రీజ్ దగ్గరకు వచ్చేసరికి తన రన్నింగ్ ఆపేస్తున్నాడు, విచ్ మీన్స్ తన మూమెంటం మొత్తం కోల్పోతున్నాడు. దీంతో అతను బాల్ని స్పీడ్గా వేయలేడు, స్పీడ్ని జనరేట్ చేయలేడు. ఒకవేళ విసరాలంటే ఖచ్చితంగా ఎల్బోని బెండ్ చేసి విసరాలి. ఎందుకంటే మనం వీడియోలో ఇంతకు ముందే చెప్పుకున్నాం, మీరు నిలబడి ఎల్బోని బెండ్ చేయకుండా బాల్ని త్రో చేయాలంటే చాలా కష్టం, ఎక్కువ స్పీడ్ జనరేట్ చేయలేరు. ఇన్ఫాక్ట్ దీని కారణంగా మీరు ఒకసారి ఉస్మాన్ తారీఖ్ యావరేజ్ స్పీడ్స్ గమనిస్తే 75 నుంచి 80 కిలోమీటర్ల వేగం మాత్రం ఉంది. అంటే మిగతా స్పిన్ బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే ఒక 15 కిలోమీటర్లు తక్కువ వేగం తెస్తున్నాడు, ఎందుకంటే అతను పాస్ ఇస్తున్నాడు కాబట్టి. సో ఉస్మాన్ తారీఖ్ ఈ పాస్ ఇచ్చినప్పుడు బాల్ స్లోగా వేసారంటే అలాంటి ప్రాబ్లం లేదు, అతను బౌలింగ్ యాక్షన్ కరెక్ట్గా ఉందని చెప్పి మీనింగ్. బట్ అతను ఇలా పాస్ ఇచ్చిన తర్వాత కూడా బాల్ స్పీడ్గా వేసారంటే, అంటే ఒక 100 కిలోమీటర్ల వేగం తీసారంటే ఖచ్చితంగా ఎల్బోని బెండ్ చేస్తున్నాడని మీనింగ్. ఎందుకంటే నుంచుని బౌలింగ్ చేస్తూ ఎల్బోని బెండ్ చేయకుండా అంత స్పీడ్ జనరేట్ చేయడం ఇంపాసిబుల్, సాధారణ మనుషులు ఎవరు కూడా చేయలేరు. ఎట్ ది సేమ్ టైం ఇలా పాస్ ఇచ్చి బౌలింగ్ చేసినప్పుడు కొన్ని వేరియేషన్స్ని సరిగ్గా వేయలేరు, అంటే చేతిని స్ట్రైట్గా పెట్టి బ్యాక్ ఆఫ్ హ్యాండ్ డెలివరీస్ వేయలేరు. ఇన్ఫాక్ట్ గతంలో ఐసీసీ ఆఫ్ స్పిన్నర్స్ వేసే దోసర మరియు తేసరాని ఎందుకు బ్యాన్ చేశారు, దీని కారణంగానే. ఒక ఆఫ్ స్పిన్నర్ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ బౌలింగ్ రిలీజ్ చేసినప్పుడు తన ఎల్బోని ఖచ్చితంగా బెండ్ చేయాల్సి వస్తుంది, అదర్వైజ్ బాల్ స్పిన్ అవ్వదు. దీని కారణంగానే సయీద్ అజ్మల్ యొక్క బౌలింగ్ యాక్షన్ బ్యాన్ అయిపోయింది. అలాగే అప్పట్లో హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు, అలాగే మిగతా ఆఫ్ స్పిన్నర్స్ ఎవరు కూడా దోసరాని వేయడం మానేశారు. ఎందుకంటే మీరు బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ బాల్ని రిలీజ్ చేస్తూ ఫింగర్తో దాన్ని తిప్పాలంటే చాలా కష్టం, ఖచ్చితంగా ఎల్బోని బెండ్ చేసి తిప్పాలి, అదర్వైజ్ బాల్ తిరగదు. సో విధంగా స్పిన్ బౌలింగ్లో కొన్ని వేరియేషన్స్కి బౌలింగ్ చేసినప్పుడు ఎల్బోని కాస్త బెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ బెండ్ చేయడం అనేది 15 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే పర్లేదు, బట్ అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం వస్తుంది. పర్టికులర్గా ఉస్మాన్ తారీఖ్ లాంటి వాళ్ళ విషయంలో చూసుకుంటే పాస్ ఇచ్చినప్పుడు ఈ బెండ్ అనేది ఇంకా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అంటే బాల్ని స్పీడ్గా వేయడంతో పాటు దానికి ఒక వేరియేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎల్బోని ఎంతకంత బెండ్ చేయాల్సి వస్తుంది. అదే పాస్ అవ్వకుండా బౌలింగ్ చేస్తే స్పీడ్ విషయంలో పెద్దగా సమస్య ఉండదు, దీంతో బౌలర్ కేవలం వేరియేషన్ మీద మాత్రమే ఫోకస్ పెడతాడు. బట్ అలా కాకుండా రెండు ఒకసారి జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎల్బోని బెండ్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఉస్మాన్ తారీఖ్ పాస్ ఇచ్చి బౌలింగ్ చేసినప్పుడు కొన్ని వేరియేషన్స్లో ఎల్బోని ఎక్కువ బెండ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ దీన్ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాలు అతను చెక్కింగ్ చేస్తున్నాడని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. బట్ దీన్ని ఐసీసీకి రిపోర్ట్ చేసిన ఈజీగా క్లియర్ చేసుకొచ్చేస్తాడు, ఎందుకంటే టైంలో పాస్ అవ్వకుండా అతను బౌలింగ్ చేస్తాడు, దీంతో ఎల్బోని బెండ్ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ పాస్ ఇచ్చినా సరే నార్మల్ వేరియేషన్ వేస్తాడు, అంటే నార్మల్ ఆఫ్ బ్రేక్ వేస్తాడు.
మరి ఏసీసీ బౌలింగ్ యాక్షన్ అలాంటి లోపాలను కనిపెట్టలేదంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో కనిపెట్టలేరు. ఎందుకంటే మనం నార్మల్గా కలుతూ చూసి ఎవరు కూడా దీన్ని గమనించలేం. ఖచ్చితంగా ఏదో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి. ఇప్పుడు ఎలా అయితే బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు తన స్పీడ్ని కనిపెట్టడానికి ఒక యానిమేషన్ చూపిస్తున్నారో అలాంటిది కూడా తయారు చేయించుకోవాలి. రియల్ టైంలో బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు తన నార్మల్ చెక్ చేసి ఒక టెక్నాలజీ తీసుకురావాలి. అంటే థర్డ్ ఎంపైర్ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ బౌలర్ వేసే ప్రతి బాల్ కూడా చెక్ చేయాలి. అంటే ఎల్బోని ఎంతవరకు బెండ్ చేస్తున్నాడు, ప్రాపర్గా వేస్తున్నాడు లేదని చెప్పి. అదర్వైజ్ అప్పటివరకు ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్స్ని మనం ఆపలేం. ఎందుకంటే నార్మల్ అయితే చూసుకుంటే అతని బౌలింగ్ యాక్షన్ ఆల్మోస్ట్ అండర్ రూల్స్ ఉన్నట్టే కనిపిస్తుంది. లేదా ఇలా పాజ్ ఇచ్చి బౌలింగ్ చేసే యాక్షన్ అయినా సరే రద్దు చేయాలి. అంటే బౌలర్ ఒకసారి బౌలింగ్ చేయడానికి తన రన్అప్ని స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఆపకుండా బౌలింగ్ చేయాలి. మళ్ళీ బాల్ని రిలీజ్ చేసిన తర్వాత తన యాక్షన్ ఆగాలి. అలా కాకుండా మధ్యలో పాజ్ ఇచ్చి బౌలింగ్ చేస్తే ఆ బాల్ని నో బాల్గా ప్రకటించాలి. అప్పుడు ఇలాంటి తగ్గుతుంది. అయితే ఇలా చేయడం నాకు తెలిసి బౌలర్స్ మీద టూ మచ్ ఆర్స్ అయిపోద్ది. ఎందుకంటే బ్యాట్స్మెన్కు స్విచ్ హిట్ మరి రివర్స్ స్వీప్ ఆడగలిగే స్వాచ్ ఉన్నప్పుడు బౌలర్ కూడా ఇలాంటి స్వాచ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇన్ఫాక్ట్ అశ్విన్ కూడా ట్విట్టర్లో ఇదే మెన్షన్ చేశాడు. బౌలర్ క్రియేటివ్గా థింక్ చేసి పాజ్ ఇచ్చి బౌలింగ్ చేయడంలో తప్పేం లేదని చెప్పి అన్నాడు. మెయిన్ ఇలా చేయడం వల్ల బౌలర్ బ్యాట్స్మెన్ డిసీవ్ చేయొచ్చు. అంటే నార్మల్గా చూసుకుంటే బ్యాట్స్మెన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బౌలర్ వచ్చేస్తున్నాడు బాల్ వేస్తాడు సో మనం ఊపేద్దాం అన్నట్టు ఉంటుంది. మరి ఎప్పుడైతే బౌలర్ పాజ్ ఇస్తాడో బ్యాట్స్మెన్కి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది. మళ్ళీ అతను మూమెంటం కోల్పోతాడు. అట్ ది సేమ్ టైం ఫుట్ వర్క్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. అంతేకాదు ఇలా పాస్ చేయడం వల్ల బౌలర్ కూడా బ్యాట్స్మెన్ గమనించవచ్చు. తన స్టాండ్స్ ఎలా మార్చుకుంటున్నాడు, ఫుట్ వర్క్ ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అవుతుందని చెప్పి కూడా గమనించవచ్చు. అంటే దానికి తగ్గట్టు వెంటనే వేరియేషన్ మార్చేసుకోవచ్చు. సో ఇలా పాజ్ ఇచ్చి బౌలింగ్ చేయడం వల్ల బౌలర్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ముందుగానే బ్యాట్స్మెన్ యొక్క కదలికలను గమనించి దానికి తగ్గట్టు బౌలింగ్ చేయొచ్చు. అయితే దీనికి డార్క్ సైడ్ గురించి మనం ముందే చెప్పుకున్నాం. బౌలర్ ఎప్పుడైతే ఇలా పాస్ ఇస్తాడో వెంటనే తన మూమెంటంను కోల్పోతాడు. విచ్ మీన్స్ బాల్ని ఫాస్ట్గా త్రో చేయలేడు. అలాగే సెటిన్ వేరియేషన్స్ కూడా ఆర్మ్ని స్ట్రైట్గా పెట్టి వేయలేడు. ఎంతో కొంత బెంచ్ చేయాల్సి వస్తుంది ఎల్బోని. మెయిన్ ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇలా పాజ్ ఇచ్చినప్పుడు బౌలింగ్ స్పీడ్ తగ్గిపోద్ది. బట్ డెఫినెట్లీ ఇలా పాజ్ ఇచ్చి బౌలింగ్ చేయడం రూల్స్కి ఏమాత్రం విరుద్ధం కాదు. అండర్ ద రూల్స్ ఉంది. బట్ రూల్స్లో ఉన్న ఒక లూప్ హోల్ లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే ఉస్మాన్ తారిక్ లాంటి వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని యూజ్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ క్రికెట్ టైమ్స్లో మాట్లాడితే ఇది ఒక కైండ్ ఆఫ్ టాలెంట్ లాంటిదే. పర్టికులర్గా ఉస్మాన్ తారిక్ ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కువ వికెట్స్ కూడా పడుతున్నాయి, సక్సెస్ చూస్తున్నాడు. బట్ ఫ్యూచర్లో ఇతను బౌలింగ్ యాక్షన్ కూడా డీకోడ్ చేస్తారు. ఎవరు కూడా ఎక్కువ కాలం సర్వే అవ్వలేరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అజంతా మెండిస్ లాంటి వాళ్ళే. స్టార్టింగ్లో తన మిస్టరీ స్పిన్తో అందరినీ భయపెట్టాడు, కానీ కొన్ని రోజులకి ఏమైంది, ఈజీగా డీకోడ్ చేస్తారు. అలాగే రీసెంట్ టైంలో చూసుకుంటే రషీద్ ఖాన్ మరియు నరేన్ లాంటి వాళ్ళ బౌలింగ్ కూడా డీకోడ్ చేస్తున్నారు. అంతెందుకు మన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని జాగ్రత్తగా డీకోడ్ చేసి అతను కూడా కొడుతున్నారు ఈ మధ్యకాలంలో. సో ఎవరైనా స్పిన్నర్ కొత్తగా అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చినప్పుడు అతను బౌలింగ్ని డీకోడ్ చేయడం కొంతవరకు కష్టం. బట్ టైం గడిచే కొద్దీ ఖచ్చితంగా అతను కూడా బాధేస్తారు. అయితే ఈ గ్యాప్లో చూసుకుంటే అతనికి ఎంతో కొంత సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఉస్మాన్ తారిక్ ఎలా అయితే వికెట్లు తీస్తున్నాడో అలా తీసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎనివే మీకైతే ఉస్మాన్ తారిక్ యొక్క బౌలింగ్ యాక్షన్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అతను ఆగి బాల్ వేసడానికి చాలామంది త్రో బౌలింగ్ అనుకుంటున్నారు. బట్ నిజానికి అది త్రో బౌలింగ్ కాదు. రూల్స్ ప్రకారం చూసుకుంటే ఎల్బోని బెండ్ చేసి బౌలింగ్ చేసినా త్రో బౌలింగ్ అవుతుంది. అలా కాకుండా చేతిని స్ట్రైట్గా పెట్టి మీరు నుంచుని బౌలింగ్ చేసినా సరే అది లీగల్ బౌలింగ్ యాక్షన్ కానీ కన్సిడర్ చేస్తారు. సో హోప్ మీకైతే రూల్స్ అన్ని కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.